ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇవాళ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కావాల్సి ఉంది. అయితే సింగిల్ ఎంట్రీ పర్మిట్ ఇంకా తీసుకోలేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. సింగిల్ ఎంట్రీ పర్మిట్ తీసుకుంటే 3 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్నారు. అయితే 2-3 రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. రైట్. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇవాళ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కావాల్సి ఉంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏంటి ప్రభాకర్ రావు ఇంతకీ యుఎస్ నుంచి వచ్చాడా లేదా? ఎందుకంటే ట్రావెలింగ్ వీసా జారీ చేసిన తర్వాత 3 రోజుల్లో తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు అసలు ప్రభాకర్ రావు నిన్నైతే శంషాబాద్కి చేరుకున్నారని చెప్తున్నారు. ఇప్పటివరకు ఇంకా రాలేదని చెప్తున్నారు. అసలు ఏది నిజం ఇందులో? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఏదైతే ప్రభాకర్ రావుకు సంబంధించి ఇంకా ఒక సస్పెన్స్ అయితే ఇంకా నెలకొందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ సిట్ విచారణకు అయితే ప్రభాకర్ రావు అయితే హాజరు కావాల్సి ఉంది. కానీ ఇంకా సింగిల్ ఎంట్రీ వీసాకు సంబంధించి ఆయన ఇంకా తీసుకోలేనట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు 1 టైం పాస్పోర్ట్ కూడా ఇష్యూ చేశారు. ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావుకు పోలీసులు 1 టైం పాస్పోర్ట్ ఇష్యూ చేసిన తర్వాత 3 రోజుల్లోనే ఇండియాకి అయితే రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా ఇంకా ఈ సింగిల్ ఎంట్రీ వీసా అయితే ఇంకా తీసుకోలేనట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అసలు ఇంకా ఇండియాకే రాలేనట్టు విషయం కూడా ప్రస్తుతం మనకు తాజాగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే పోలీసులు చెప్పిన విచారణ ప్రకారం ఈ రోజు ప్రభాకర్ రావు సిట్ విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని చాలా కీలకమైన నిందితుడు, ప్రధాన నిందితుడు కూడా ప్రభాకర్ రావు కావడంతో కూడా ఆయన ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా ఆయన ఇంకా ఇండియాకి రాకపోవడంతో కూడా ఈ రోజు కూడా ఇంకా విచారణకు హాజరు అయ్యే అవకాశం అయితే లేదు. మరి 2-3 రోజులు పట్టే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలంలోని ప్రభాకర్ రావు కీలక సూత్రధారి అని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్లు కూడా వాళ్ళు వాళ్ళ వాంగ్మూలంలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వాంగ్మూలం ప్రకారం ఈ రోజు ప్రభాకర్ రావును విచారించేందుకు కూడా సిట్ అయితే సిద్ధమైందని తెలుస్తుంది. కానీ ప్రభాకర్ రావు ఇంకా యుఎస్ నుంచి ఇండియా రాకపోవడం, మరొక 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ విచారణ వాయిదా పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కీలకంగా ఉపయోగించుకున్నారు. ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్పిన తర్వాత ఇటు ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పాటు చేసి ఇందులో ప్రణీత్రావుకి కీలక బాధ్యతలు అప్పగించి అక్కడి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా ఉపయోగించుకున్నారు. గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ గద్దెనెక్కేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగపడిందంటూ కూడా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఉంది. ఇప్పటికే ఇందులో ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి ఇప్పటికే బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇండియా వచ్చిన తర్వాత తను ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసు చాలా కీలక పరిణామం చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక యూటర్న్ తీసుకుంది. కొంతమంది నేతలని ఇప్పటికే సిట్ అధికారులు కూడా విచారించారు. అలాగే మరొక పక్క ఇప్పుడు ప్రభాకర్ రావు కనుక ఇండియా వస్తే అతను విచారించిన తర్వాత అతనిచ్చిన స్టేట్మెంట్ పరంగా బీఆర్ఎస్లోని అగ్రనేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. వాళ్ళు ఏదైతే ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలోనే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఇటు బీజేపీ అగ్ర నాయకులు ఫోన్లు వినడం, అలాగే దానికి సంబంధించి ఎలక్షన్ సమయంలో కూడా ఇటు డబ్బులు పట్టుకునే సమయంలో కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ సమాచారం తెలుసుకొని పక్కా సమాచారంతో ఈ డబ్బులు కూడా పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో ఈ ఫోన్ ట్యాపింగ్పై మొదటగా దృష్టి సారించి దీనిపై కేసు నమోదు చేసిన తర్వాత ఇటు ప్రభాకర్ రావు అప్పటికే యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం యుఎస్ వెళ్ళారంటూ కూడా అతనైతే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. 14 నెలల పాటు ఇప్పటి కూడా ప్రభాకర్ రావు ఇంకా యుఎస్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు జరగాల్సిన ప్రభాకర్ రావు విచారణ మరొకసారి వాయిదా పడే అవకాశం అవుతుంది. మరొక 2-3 రోజుల తర్వాత ప్రభాకర్ రావు ఇండియా వచ్చిన తర్వాత అతను విచారించే అవకాశం అయితే ఉంది శ్రీదేవి.